మనము దుష్టత్వముతో నిండిన లోకంలో ఉన్నాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇది ఘోరమైన కాలము, ఆఖరి కాలమని సెలవిస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఎవరమైనా దేవుని వాక్కుతో ముందుకు సాగాలి. దేవుని కృప మనకు అనుగ్రహింపబడిన కొలది మనము సాగాలి, ముందుకే సాగాలి. వెనుకున్నవి మరచి ముందుకే సాగినప్పుడు దేవుడు మన కోసం ఉంచిన ఆ ఉన్నతమైన జీవ కిరీటాన్ని ఒక దినాన మనం స్వతంత్రించుకుంటాం. అందుకే మీకు అవసరమైనది వాక్కు కనుక ఈరోజు ఇర్మియా ప్రవచన గ్రంథం 1:8 మీరు చూస్తున్నట్లయితే ఏ వాక్కుతో మనం ముందుకెళ్ళాలి? నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. మీ చుట్టూరా కీడు ఎంతో మిమ్మల్ని అలుముకుంటూ ఉండొచ్చు. మీరు వెళ్తున్న పరిస్థితుల్లో, ప్రతికూలతల్లో ఎన్నో రకాలైనటువంటి కీడులు మిమ్మల్ని చుట్టేస్తూ ఉండొచ్చు. కానీ ఈ వచనాన్ని మనం ప్రార్థనగా కలిగి ఉన్నప్పుడు, ఈ వాగ్దానాన్ని మనం కలిగి ముందుకు సాగినప్పుడు అన్నిటినీ దేవుడు అణచివేయటానికి సర్వశక్తుడు. ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది. భూమి మీదను పరలోకం మీదను సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన తన సిలువను ఎత్తుకొని తన రక్తాన్ని మన కోసం చిందించి మానవ జాతిని, మనల్ని ఆయన గెలుచుకున్నాడు క్రయధనం ఇచ్చి. అపవాది యొక్క చీకటి కబంధ హస్తాల్లో నుండి ఆయన మనల్ని రక్షించుకున్న దేవుడు కనుక మన పక్షముగా ఆయన ఉండి ఎన్నో కార్యాలను చేయదలుచుకుంటున్నాడు. అందుకే దేవుని బిడ్డ, ఈ వాక్కు మనం కలిగి ఉండాల. ఎందుకంటే ఈ లోకములో మనుష్యులు కాదు మనకు భద్రత, వాహనాలు కాదు, బంధువులు కాదు, మనం కలిగి ఉన్న ఏదీ కాదు. దేవుడే మనకు భద్రతనిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని పిల్లల వలె భావిస్తున్నాడు. ఆయన మనకు తండ్రి. ఆయన మనకు తండ్రి అయితే మనం ఆయనకు పిల్లలం. కనుక పిల్లలుగా మనల్ని భావిస్తూ ఉండటం చేత ఆయన మనల్ని తప్పిస్తున్నాడు, మన చుట్టూ కాపరిగా ఉంటూ ఉన్నాడు. ఎన్నో సమయాల్లో మనకు మరుగుగా ఉండి కాటు వేసే విషపూరితమైన శత్రు సంబంధమైన అనుచరులు కావచ్చు. అంతేకాకుండా మనకుతో పాటు తోడుగా ఉంటూనే వంచనలు చేసి, నయవంచనలు చేసి మనల్ని దెబ్బ కొట్టేవారు సమాజంలో ఎందరూ ఉంటారు. మన గ్రోతింగ్ని చూడలేక, ఓర్వలేక, వారికున్న స్వార్థంతో మనల్ని అంచనా వేస్తూ, ఎన్నో రకాలుగా డిసైడ్ చేస్తూ వారు చేసే క్రియలు నిజంగా మనపై ఎంతో బాధల్ని రేపుతూ ఉంటాయి. అయితే దేవుని వాక్యం అంటుంది, వాటన్నిటి మధ్యన ఇది లోకము గనుక అవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ ఈ వాక్కు నువ్వు కలిగి ప్రత్యేకముగా క్రీస్తుని ప్రేమను కనపరుస్తూ నువ్వు ప్రత్యేకంగా జీవింపదలిస్తే నిశ్చయముగా నేను తలగా నియమిస్తాను. ఆమేన్. సాధారణంగా మీకు ఎలుగుబంటి తెలిసే ఉంటుంది. ఎలుగుబంటి తనకున్న పిల్లలతో పాటు దాని పిల్లల జోలికి ఎవరొచ్చినా అది మూర్ఖత్వాన్ని బయట పెడుతుందట. ఇప్పుడు మనుషులు ఒకే దారిలో వెళ్తూ అది దాని పిల్లలతో అది వెళ్తూ ఉంటే ఏముండదు. కానీ పిల్లల జోలికి మాత్రం వస్తే అది చాలా మూర్ఖమైపోతుందట. ఎవ్వడు దాన్ని సాధు చేయలేడు, కంట్రోల్ చేయలేడు. అదేవిధంగా దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఆపద అని దేవునికి తెలియగానే, నీకు అపాయం ఉంది ఈ మనుషులతో, నీకు అపాయం ఉంది ఆ ప్రాంతములో, నీకు అపాయం ఉంది ఈ వాహనముతో, నీకు అపాయం ఉంది ఈ వ్యక్తితో అని నీకు తెలియగానే దేవుడు కూడా విజృంభించి లేస్తున్నాడట. నీ పట్ల ఆయన విజృంభించి లేచెదరుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డల్ని ఏది తాకలేదు.
ఎందుకంటే దేవుడు అంటాడు, మీరు నా కనుగుడ్డు, నా కనుగుడ్డును ముడుతున్నట్లే. మిమ్మల్ని ఎవరైనా విరోధంగా టచ్ చేస్తే నా కనుగుడ్డును ముడుతున్నట్టే. కనుక దేవుని బిడ్డ, భయం అవసరం లేదు. వాక్కును గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాలని, మిమ్మల్ని దేవునికి ఎక్కువగా సమర్పించుకోండి. సమృద్ధిని, ఆశీర్వాదాలను దేవుడు మీకు చూపెట్టబోతూ ఉన్నాడు. ప్రతి స్థలంలో మీరు కాపాడబడబోతున్నారు. అందుకే ఇలా చెప్పి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇజ్రాయిలులకు ఆధారమైన వాడు నరుడు కాదు, నువ్వు మా పక్షముగా దేవుడవు. మేము నిన్ను నమ్మిన ప్రజలం, మీ సన్నిధిలో ఉన్నాం. మా పట్ల న్యాయము తీర్చి కార్యము చేసి మమ్మల్ని ఆనందింపచేయుట అది మీ బాధ్యత. కనుక మా పట్ల కార్యం చేయండి అని అడగాలి. ఆ తర్వాత ఆయన కునుకడు నిద్రపోడు. కునికే దేవుడు కాదు, నిద్ర వచ్చే దేవుడు కాదు. ఆయన రాత్రింబగళ్ళు కాపాడుతున్నటువంటి దేవుడు. యుగ యుగాలు, సంవత్సరాలు, ఆది మొదలుకొని అంతం వరకు ఆయన ప్రతి వారిని కాపాడుతాడు. ప్రతి వంశావళిని ఆయన కాపాడే దేవుడు. కీడు చేసే దేవుడు కాదు. ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడుగా సంచరిస్తున్నాడు. మృతిని గెలిచాడు. ఆయన సజీవుడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నడిచే దేవుడు. ప్రార్థించే స్థలాల్లోకి ఆయన వస్తారు. వేదన పడే స్థలాల్లోకి ఆయన వస్తారు. ఆయనను ఆహ్వానిస్తే ఆయన వస్తారు. యేసు నామములో ఆయనను ఆహ్వానిస్తే ఆయన వస్తారు. ఆయన ఏదైనా, మీరు విశ్వసించిన కొలది ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. ఆమేన్. ఒకవేళ నీ జీవితంలో ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ విధమైన రోదన చేత కుమిలిపోతున్నావో, కానీ దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నిశ్చయముగా నీ ప్రక్కగా ఆయన నిలబడి ఇట్టి కార్యముల చేత నిన్ను ఆనందింపచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.